హైదరాబాద్ రాయదుర్గంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మణికొండలో స్థల వివాదంలో గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళన చెందారు. స్థలం విషయంలో కేఈ ప్రభాకర్ అతినలుడు అభిషేక్ గౌడ్ మధ్య వివాదం రేగింది. తన స్థలం ఖాళీ చేయమంటూ ప్రభాకర్ను గత కొంతకాలంగా అభిషేక్ కోరుతున్నాడు. అయితే ప్రభాకర్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ప్రభాకర్ మణికొండ వచ్చాడని తెలుసుకుని స్థల విషయం మాట్లాడేందుకు అభిషేక్ గౌడ్, మేనమామ, ఇతర స్నేహితులు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఖాళీ చేయమని చెబుతున్న అభిషేక్ బంధువులను కేఈ ప్రభాకర్ గన్తో బెదిరించి గాల్లో కాల్పులు జరిపాడు. దీంతో అభిషేక్, మేనమామ, బంధువులు భయంతో పరుగులు తీశారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామను అయితే ఆయన ఇక్కడ పంచవటి కాలనీ మణికొండలో కేఈ ప్రభాకర్ మా అభిషేక్ వల్ల సొంతం మామనే వాళ్ళ కూతుర్ని అభిషేక్ గౌడ్కి ఇచ్చిండు. ఇట్లా ఓవరాల్ అగ్రిమెంట్ తోటి అందులో కృష్ణ ధర్మ పరిషత్ ఆఫీస్ పెట్టిండు. మా అల్లుడు 2 కోట్ల వరకు ఇల్లును మంచిగా ఎంతో పాడుబడ్డ ఇల్లు లాగుండేది. దాన్ని డెవలప్మెంట్ చేసి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో ఆఫీస్ నడుస్తుంది. అయితే కేఈ ప్రభాకర్ ఏం చేసిందంటే ఒక 2 మంత్స్ నాకు అవసరం ఉంటే నేను యూజ్ చేసుకుంటా అంటే మా అల్లుడు అంటే మా మామనే కదా అని చెప్పి ఆయనకు స్టే చేస్తూ ఇక ఆయన ఓవర్ చేసుకొని మాకు ఆఫీస్ ఇవ్వడం లేదు, మమ్మల్ని ఆఫీసుకు రానివ్వడం లేదు. పెట్టుబడి పెట్టాం, మా డబ్బులు మాకు ఇచ్చేయి అంటే ఇట్లా 6 నెలల నుంచి రేపిస్తా మాపిస్తా అది అంటే వాళ్ళ బావమరిది కేఈ సత్యం అని. ఓ రోజున కేఈ ప్రభాకర్ గారు మణికొండకు వస్తుందంటే వెళ్ళి అడుగుదాం మరి మాట్లాడదామని మేము వెళ్ళినాం. వెళ్ళి అక్కడ ఆయన గేటు దగ్గర ఉన్నాడు, గేటు తీసుకుంది. మేము వెళ్ళి ప్రభాకర్ అన్న మరి మా డబ్బులు ఏంటి ఏం కథ, మా అంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని మేము బయట తిరుగుతున్నాం అది అంటే ఎక్కడ డబ్బులు ఏం కథ ఎవడాడాలు అని చెప్పి రాష్గా మాట్లాడు బాగా డ్రింక్ చేసిండు. రాష్గా మాట్లాడి అన్న ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు అని చెప్పి మాట పెరిగింది. ఎదురుగా ఫార్చునర్ ఉంది, ఆ ఫార్చునర్లోకి వెళ్ళి ఒక పిస్టల్, ఒక రివాల్వర్ తీసుకొని వచ్చి ఇట్లా పిస్టల్ పక్కన తీసేసుకున్నాడు. ఆయన మాయమడి పడ్డాడు. ఆ రివాల్వర్తో పటాపట్ ఫైర్ చేసి సాయంత్రం తప్పించుకున్నాం అక్కడికి వెళ్ళి ప్రాణభయంతో. కుటుంబ ఇష్యూస్ వల్ల 1 year నుంచి వాళ్ళకి సమ్ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తున్నారు. అయితే అక్టోబర్ 25th గత నెల 20వ తారీఖు వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో అల్లుడి యొక్క బంధువులు అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఫాదరు మన పంచవటి కాలనీలో ఒక చిన్న ఇష్యూ చేసుకొని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద 2 పిటిషన్లు కూడా తీసుకున్నాం. మేము ఎంట్రీ పెట్టుకున్నాం యాజ్ పర్ ప్రొసీజర్. ఆ 2 పిటిషన్ల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతుంది. మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మన నోటీస్కి రాలేదు. అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. దాని మీద ఇంకా కూడా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇలాంటి 2 పిటిషన్ తీసుకున్నాం, 2 కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ ఇట్. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరుగుంటే డెఫినెట్గా చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో 100% తీసుకుంటాం. ఏ కేసులు రిజిస్టర్ చేయాలో అలాగే